వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే టీజీపీఎస్సీ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ జాబ్ ఉన్న వాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా లేదా అనేది దాని మీద ఒక చిన్న సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారు. సో దాని మీద వీడియో చేస్తున్నాను. సో మరి చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో దాని మీద అయితే ఇప్పుడు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరన్నా చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో తప్పకుండా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి ఇన్ఫర్మేషన్ ఏంటిది, మరి చేసుకోవచ్చా లేదా. సో చూసుకుంటే మనకు తెలంగాణలో అయితే మనకు టీజీపీఎస్సీ ఓటీఆర్ సంబంధించినటువంటి న్యూ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతూ ఉంది. ఓకేనా. మరి ఇది గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా, అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఓకేనా. చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్గా అంటే మరి వీళ్ళకి ఎలిజిబుల్లా, చేసుకోవచ్చా లేదనేది చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్, ఈ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళు మెయిన్గా నేనైతే టీజీపీఎస్సీ త్రో వచ్చేటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, వాటిని రాయాలి అనుకుంటే చేసుకోవాలి. సో ఇందులో ఆల్రెడీ ఎంప్లాయీ కాబట్టి మేబీ ఇందులో మనకు టీజీపీఎస్సీ త్రో మెయిన్గా మనకు వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఏముంటాయి, గ్రూప్స్ చూసుకుంటే గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటుంది, అదేవిధంగా మనకు గ్రూప్ 4 ఉంటాయి, మరికొన్ని కూడా టీజీపీఎస్సీ త్రో వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ జాబులో లేడనుకుందాం పర్సన్. సో వేరే జాబ్స్లో ఉన్నాడు, లైక్ టీచర్గా ఉన్నాడు, ఓకేనా, లేదంటే లాయర్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు, ఇలాంటి వేరే డిపార్ట్మెంట్లో జాబ్స్లో ఉన్నాడు. వీటి త్రో కాకుండా రాకుండా ఉండేటువంటి లైక్ పోలీస్ కానిస్టేబుల్ ఉంది, పోలీస్ సంబంధించినటువంటి జాబ్స్లో ఉన్నాడు. ఓకేనా. సో వీటిలో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నాడు. సో ఇతనికి టీజీపీఎస్ త్రో వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్లకి బట్ ఇతను ఎలిజిబుల్. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అతనికి ఎలిజిబుల్ ఉంటుంది కదా. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఓటీఆర్ చేసుకోవడానికి ఆయన ఎలిజిబుల్. సో ఓటీఆర్ చేసుకోవచ్చు ఆయన. ఓకేనా. ఎందుకు, నేను గ్రూప్ 1 కింద జాబ్స్ కొట్టాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఓటీఆర్, గ్రూప్ 2లో కొట్టాలనుకున్నా చేసుకోవచ్చు, గ్రూప్ 3 చేసుకోవచ్చు, గ్రూప్ 4 చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేటువంటి ఈ యొక్క ఆల్రెడీ జాబ్స్ కాకుండా టీజీపీఎస్సీతో వచ్చేటువంటి జాబుల్లో కనుక నోటిఫికేషన్లో తను ఉద్యోగం చేయకపోతే, ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయకుండా వేరే అట్లా చేస్తున్నట్టయితే వీటిలో జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళకు కంపల్సరీగా తెలంగాణ టీజీపీఎస్సీ ఓటీఆర్ అయితే తప్పకుండా ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా వేసుకోవచ్చు. టీచర్స్ ఉంటారు, వీళ్ళు డిఎస్సి రాసి టీచర్స్ అవుతారు. సో నేను గ్రూప్స్ రాయాలనుకుంటున్నా, మరి రాయాలనుకుంటున్నప్పుడు టీజీపీఎస్సీ త్రో గ్రూప్స్ అనే నోటిఫికేషన్ వస్తుంది. మరి నేను ఓటీఆర్ చేసుకోకపోతే గ్రూప్స్ ఎట్లా రాస్తా. సో తప్పకుండా ఈ టీచర్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుంది. సో తప్పకుండా ఏం చేస్తారు, ఓటీఆర్ చేసుకోవచ్చు. ఓటీఆర్ చేసుకొని గ్రూప్ 1 వడ్డా, 2 వడ్డా, 3 వడ్డా, 4 వడ్డా రాసుకోవచ్చు. సో ఆ విధంగానే దీని త్రో వచ్చేటువంటి నోటిఫికేషన్లో డిపార్ట్మెంట్లో కాకుండా వేరే డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవడానికి ఎలిజిబులే, ఎలాంటి అభ్యంతరం లేదు. సో వాళ్ళైతే ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జాబ్ పర్పస్లో వాళ్ళకు ఒక చిన్న, మనకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉంటాయి టీజీపీఎస్సీ ఓటీఆర్ చేసినప్పుడు, ఆర్ యూ ఎంప్లాయ్ ఆర్ నాట్ అని ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తాం అక్కడ. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు కావచ్చు, వాళ్ళ వెరిఫికేషన్ అప్పుడు కాబట్టి ఎన్ఓసి తెచ్చుకుంటారు, వాళ్ళు దానికి సబ్మిట్ చేసుకుంటారు. సో తప్పకుండా అయితే వాళ్ళైతే ఓటీఆర్ చేసుకోవడానికి అయితే వాళ్ళకు ఎలిజిబుల్. సో తప్పకుండా చేసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, మీకు ఓటీఆర్ చేసుకోవడానికి ఎలిజిబులా కాదా, మరి ఈ గ్రూప్స్ జాబ్స్ ఎట్లా రాయాలనుకున్న వాళ్ళకు చిన్న డౌట్ ఉండే క్లారిఫికేషన్ ఇచ్చాను. సో తప్పకుండా మీరు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క టీజీపీఎస్సీతో వచ్చేటువంటి ఈ గ్రూప్స్ కానీ మరి ఇంకేమైనా నోటిఫికేషన్ వస్తే అవన్నీ కూడా మీరు రాసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. సో డౌట్ అయితే క్లియర్ అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి వాళ్ళకి క్లియర్ చేయడానికే ఒక చిన్న వీడియో అయితే ఇస్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ క్రియాన్ క్రియేషన్స్ 5191.